నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఆయుర్వేదంలో అంటే దానికి సంబంధించి ఇప్పుడు గొప్పగా చెప్పడం ఏంటి, మన చరిత్రలోనే ఆయుర్వేదం గొప్పతనం అనేది రాసి ఉంది. ఆయుర్వేదంలో ప్రతి జబ్బుకు మందు ఉంది. మనం తెలుసుకోవడమే చాలా ఆలస్యంగా తెలుసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో పైల్స్తో బాధపడుతున్న వారి సంఖ్య, అర్షములలు దాంతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఒకప్పుడు 50+ చూసిన ఆ సమస్య ఈ మధ్యకాలంలో చూసుకుంటే 14 సంవత్సరాల వయసు నుండి స్టార్ట్ అవుతుందంట. మరి దీనికి సంబంధించి ఎక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది, ఎక్కడ తెలుసుకోలేకపోతున్నారు, ఏ స్టేజ్లో ఆపరేషన్ అవసరం, ఇన్డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక ఇలాంటి సమస్యలతో ఏదైనా బాధపడుతూ ఉంటే, అంటే ఫుడ్కి సంబంధించి ఆహార నియమాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదు దీనికి ఏ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఆయుర్వేదంలో అంటే వైద్యం అంటే ఆపరేషన్ లేకుండా దీనికి సొల్యూషన్ ఉందా, ఇలాంటి ఏ సందేహాలు ఉన్నా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో డాక్టర్ గారితో ఆ కామెంట్స్కి సంబంధించిన సమాధానాలు, మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఆయనే స్వయంగా మీకు సమాధానాలు చెప్తారు. మీకు ఇంకెలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద డాక్టర్స్ నంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, దానికి కాల్ చేసి నేరుగా మీరే డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఉపేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం. ఇప్పటికే అనేక విషయాలు, ఫుడ్ ఒక డైట్ చేంజ్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి అని చాలా క్లియర్గా చెప్పారు. దాంట్లో ఈ మధ్యకాలంలో చూసుకుంటే పైల్స్తో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు 50+, 60+లో చూసే సమస్య ఇప్పుడు 14+ నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే వినడానికి చాలా భయంకరంగా ఉంది. అసలు ముందు ఈ పైల్స్ గురించి అసలు ఏం చెప్తారు మీరు? ఈ పైల్స్ స్టార్ట్ అవ్వడం అనేది ఓన్లీ పైల్స్ రిలేటెడ్ కాదు. అంటే మీకు యానస్ చుట్టుపక్కల అది బ్లడ్ క్లాట్ అవుతుంది, దానివల్ల హెమరాయిడ్స్ డెవలప్ అవుతాయి, డిఫికేట్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. ఇది నాలెడ్జ్ అందరికి వచ్చేసింది. డాక్టర్స్ చెప్పి దాని ఫిజియాలజీ ప్యాథాలజీ అంతా అందరికి బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. దాన్ని ఏమి ఎలాబరేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఇది రిలేటెడ్ ఎక్కడ, డైజెషన్ సిస్టమ్. మీరు తీసుకునే ఫుడ్ అది డైజెషన్ అయిపోయిన తర్వాత డ్రైగా మారడం వల్ల, ఆ స్మూత్ లేకపోవడం వల్ల మీరు డిఫికేట్ అంటే విరేచనానికి వెళ్ళే సమయంలో హార్డ్ స్టూల్స్ని మీరు బలవంతంగా బయటికి పంపించడం వల్ల ఈ కంప్లైంట్ వస్తుంది. అంటే మోషన్కి వెళ్తున్నప్పుడు ముక్కుతూ మూలుగుతూ వెళ్ళడం. సో అది మేజర్. అది వచ్చిందని మీరు ఏం చెయ్యలేరు. ఓకే. సెకండ్ ఏంటి, అది ఏ గ్రేడ్లో ఉంది, ఎవరికి డైరెక్ట్గా 3rd గ్రేడ్ 4th గ్రేడ్ అలా రావడానికి ఉండదు. సో బిఫోర్ ఏంటి, మీరు డిఫికేట్ చేస్తున్నారు అంటే డిఫికేట్లో పెయిన్ వస్తుంది, మీరు మోషన్ వెళ్ళే టైంలో పెయిన్ వస్తుంది, వెళ్ళిన తర్వాత పెయిన్ వస్తుంది, వెళ్ళే ముందే పెయిన్ వస్తుంది, వెళ్ళినప్పుడు గ్యాస్ లాగా కొద్దిగా రిలీజ్ అవుతుంది, లేకపోతే వెళ్ళిన తర్వాత మంట ఉంటుంది, బ్లడ్ కనిపిస్తుంది. బ్లడ్ ఓన్లీ మనము ఫీసెస్ అంటే మామూలుగా మోషన్ స్టూల్స్ మీద కనిపిస్తుంది. ఇవన్నీ ఒక డిఫరెంట్ అనౌన్సెస్ ఉంటాయి దాంట్లో, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు స్టూల్స్ మీద బ్లడ్ కనిపించింది అంటే అదొక కండిషన్. మోషన్ వెళ్ళిన తర్వాత బ్లడ్ డ్రాప్స్గా పడుతుంది, అదొక కండిషన్. కొంతమంది వాష్ చేసుకునే టైంలో చేతికి తగులుతుంది సార్ అంటారు, అదొక కండిషన్. కొంతమందికి మోషన్ వెళ్ళిన తర్వాత చేతికి తగులుతుంది, తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది సార్ అంటారు, ఓకే, అది కూడా ఒక కండిషన్ ఉంటుంది. కొంతమందికి బ్లీడింగ్ ఆగదు, కంటిన్యూగా బ్లీడ్ అవుతూనే ఉంటుంది, అది చాలా సివియర్ కండిషన్. అంటే ఆగదు అసలు, బ్లీడింగ్ పైల్స్ అంటారు. సో ఇలాగా అంటే ఏ కండిషన్లో మనకు పైల్స్ ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి, ఆ రెక్టమ్ బయట ఉన్నాయా లోపల ఉన్నాయా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. వీళ్ళు వాష్రూమ్ ఇండియన్ స్టైలా వెస్ట్రన్ స్టైలా, ఇప్పుడు వాళ్ళు కూర్చునే దగ్గర నాట్ ఓన్లీ పైల్స్, యాప్సెస్ కూడా అంటే చిన్న రక్తం గడ్డలు, చీమ్ గడ్డలు అలాంటివి కూడా డెవలప్ అవుతుంటాయి. లేకపోతే కొంతమంది పైల్స్తో పాటు ఫిషర్ కూడా ఉంటుంది, అంటే ఆ ఏదైతే యానస్ ఉందో కట్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి మల్టిపుల్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటి అంటే రిపీటెడ్గా పైల్స్ వస్తుంటాయి, బ్లీడింగ్ అవుతుంది, మళ్ళీ బ్లీడింగ్ తగ్గినట్టే తగ్గి ఒక్కొక్కసారి అసలు అన్కంట్రోల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది సివియారిటీ బట్టి. సో ఇలా డిఫరెంట్ కండిషన్స్ మనకు రెగ్యులర్గా మేము ఓపీలో చూసే కంప్లైంట్స్. ఓకే. ఈ కంప్లైంట్స్లో పేషెంట్ దగ్గర నుంచి మేము తీసుకోనేది చాలా వరకు ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే పేషెంట్ ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే
డయాగ్నోస్ అంత సింపుల్ అవుతుంది. మనము ఈ యానోస్కోప్ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ వీటిని తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను, ఈ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నేను ఫస్టే చెప్పాను, స్టూల్స్ మీద బ్లడ్ వస్తుందా, లేకపోతే మీరు స్టూల్స్ పాస్ చేసిన తర్వాత కంప్లీట్గా బ్లీడింగ్ డ్రాప్స్ పడుతుందా, ఇది 2 పాయింట్స్ వేరు. ఓకే, స్టూల్స్ పాస్ చేయడానికి ముందు పెయిన్ వస్తుందా, పాస్ చేసిన తర్వాత పెయిన్ వస్తుందా, ఓకే, ఇది ఒక కంప్లైంట్. మీరు స్టూల్స్ పాస్ చేయడానికి ముందే గాలిలాగా గ్యాస్ బయటికి వెళ్ళిపోతుందా, లేదు స్టూల్స్ పాస్ చేసిన తర్వాత ఫస్ట్ స్టూల్స్ హార్డ్గా వెళ్ళిపోయిన తర్వాత అంతా స్మూత్గా వచ్చేస్తుంది, ఇది ఒక పాయింట్. మీరు తీసుకునే ఫుడ్లో ఎలాంటి రెగ్యులర్ ఫుడ్, అంటే వీళ్ళు మోషన్ వెళ్ళిన తర్వాత మండుతుంది సార్ అని చెప్తారు, ఆ మంట ఎంతసేపు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఓకే, ఇది ఒక అనాలిసిస్ ఉంటుంది. సో ఇవన్నీ మనకు కరెక్ట్గా పేషెంట్ చెప్పగలిగితే మనం ప్రోక్టోస్కోప్ పెట్టి ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఫింగర్ పెట్టి ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం లేదు, యానోస్కోప్కి పంపించాల్సిన అవసరం లేదు, కొలనోస్కోప్కి పంపించాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ వి నో, అంటే ఆ కంప్లైంట్ దేనివల్ల ఏ గ్రేడ్లో ఎలాంటి కండిషన్లో ఉంటుంది అని మేము ఒక ఎనాలిసిస్ చేసుకోగలం. ఓకే, కొన్ని పేషెంట్స్ చెప్పడానికి సిగ్గుపడి కన్ఫ్యూజ్గా అలా ఇలా చెప్తుంటారు. అలాంటి పేషెంట్స్లో ఫిజికల్ ఎగ్జామినేషన్కి ఒక ఛాన్స్ ఉంటుంది, ప్రోక్టోస్కోప్ కానీ ఫింగర్తో ఎగ్జామినేషన్ చేసి ఐడెంటిఫై చేసుకోవడానికి అది ఏ డైరెక్షన్లో ఉంది, ఏ పొజిషన్లో 6 o'clock 9 o'clock అలా ఎక్కడ ఉందని అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. 60 to 70% పేషెంట్స్లో ఒకే పొజిషన్లోనే ఎక్కువ పైల్స్ వస్తూ ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ వచ్చేసి చాలా తక్కువ మందిలో, కంప్లీట్గా బ్లీడింగ్ పైల్స్ వచ్చి ఇంకా తక్కువ మందిలో ఉంటుంది. వీళ్ళు ఎక్కడ ఎక్కువగా మిస్టేక్ చేస్తారు అంటే, grade 1 పైల్స్ వచ్చినప్పుడు అది హార్డ్ స్టూల్స్ వచ్చినప్పుడు మాత్రము రప్చర్ అయిపోయి పెయిన్ రావడము, గ్యాస్ రిలీజ్ చేసినప్పుడు పెయిన్ రావడం ఉంటుంది. అది ఎవ్రీ వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కంప్లైంట్ ఉంటుంది. ఓకే, గ్రేడ్ 1లో. బట్ వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఏదో లూజ్గా మోషన్స్ రావడానికి పౌడర్స్ కలుపుకొని రావడం, పెయిన్ రాకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, అది బ్లీడ్ అవ్వదు, 90% బ్లీడింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ. సో పెయిన్ ఈజ్ ద మేజర్ కంప్లైంట్. డిఫికేషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే వాళ్ళు స్టూల్స్ అంత ఈజీగా పాస్ చేయలేరు. వాళ్ళు కూర్చునే పొజిషన్ కూడా కొంచెం డిస్కంఫర్ట్గానే కూర్చుంటారు, మనలాగా ఫ్రీగా కూర్చోలేరు. ఇలాంటి కంప్లైంట్స్ కొన్ని ఉంటాయి. ఇది చాలా రోజులు సఫర్ అవుతారు, కానీ వీళ్ళు మేనేజ్ చేసుకుంటుంటారు. మెత్తటి ప్రదేశాల్లో కూర్చోవడం, అందరికీ ఒక అపోహ ఏంటంటే వేడిగా జర్నీ ఎక్కువసేపు కూర్చున్నాం కాబట్టి పైల్స్ వచ్చాయి, ఎక్కువగా జర్నీ చేశారు, ఎగ్స్ ఎక్కువ తిన్నందుకు పైల్స్ వచ్చాయో వచ్చాయి, వేడిగా ఎక్కువ తిన్నందుకు, అవి వాళ్ళు అనాలిసిస్ చేసుకొని ఈ కొబ్బరి బొండాలు తాగుదాము లేకపోతే ఎలాంటి అవన్నీ కొన్ని దొరుకుతుంటాయి, మధ్య అలోవెరా జ్యూసులు తాగడం, ఇలాంటివి చాలా చేస్తున్నారు. ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ని ఏదైతే నెగ్లెక్ట్ చేస్తారో ఇట్స్ లీడ్స్ టు సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్. ఓకే, ఇంకా చాలా బాధపడే విషయం ఏంటి అంటే, థర్డ్ స్టేజ్లో వచ్చే పేషెంట్ కూడా ఆ స్టేజ్ రాగానే కూడా రాడు డాక్టర్ దగ్గరికి. వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటి అంటే, ఓపీ క్వశ్చన్స్ ఫోన్లోనే ఎవరో డాక్టర్ ఆన్లైన్ కన్సల్ట్ అయ్యి మాకు పైల్స్ లాగా ఉన్నాయి అంటే, ఓకే అండి పైల్స్కి ట్యాబ్లెట్లు బెస్ట్ అని చెప్పి వాడి, అది కూడా కంట్రోల్ అవ్వనప్పుడు డాక్టర్ దగ్గరికి ఎగ్జామినేషన్ కోసం వస్తారు. అంటే దాంట్లో కూడా డిలేగానే వస్తారు, అంటే మనకేమి ఎర్లీగా అప్రోచ్ చేయదు ఏమి ఉంటుంది. ఓకే, సో దీనివల్ల కూడా ఏంటి, పైల్స్ ఇంకా కాంప్లికేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే భయపెడుతున్నాడు, సివియర్ అయితే ఏమవుతుందో తెలుసా నీకు, అలా అవుతుంది, రెక్టమ్ వీక్ అయిపోతుంది, నువ్వు కంట్రోల్ చేసుకోలేవు, రెక్టమ్ దగ్గరికి అయిపోతుంది, ఇలాంటి క్వశ్చన్స్. ఇప్పుడు ఏ కండిషన్లో మీరు అప్రోచ్ చేయాలన్నదాన్ని బట్టి నెక్స్ట్లో మనం ఎంతవరకు సేఫ్ చేయొచ్చు అనేది డాక్టర్ ఆలోచిస్తారు. ఓకే, ఓపెన్గా చెప్పినప్పుడు మీరు సడన్గా చూసి థర్డ్ గ్రేడ్ పైల్స్ అని రాశాను అనుకోండి, అసలు తను ఎలా వాదిస్తారు అంటే, ఓకే ట్రీట్మెంట్ కోసం అని సార్ ఇలా చెప్తున్నారు, మేము గూగుల్లో సెర్చ్ చేసాము,
ఈ టాబ్లెట్స్ వాడితే పైల్స్ పోతాయంట. ఈవెన్ మేము చెప్పే గ్రేడ్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో మాట్లాడుతుంటారు. దీనివల్ల ఏంటి అంటే ఎక్కువ మంది పేషెంట్లు వాళ్ళే ఆ గ్రేడ్ని పెంచుకుంటుంటారు. దీంట్లో ఏంటి ఫిజియాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ పైల్స్లో. దీంట్లో స్పెసిఫిక్గా ప్యాథాలజీ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. ఏదో వైరస్ ఇన్వాల్వ్ అయిపోయో, ఏదో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి కంప్లీట్గా దాన్ని చేంజ్ చేసేసి ట్యూమర్ లాగా వెళ్ళిపో, అలాంటి కంప్లైంట్స్ ఏం లేవు. సో డైలీ ప్రాసెస్, మీరు డైలీ మోషన్కి వెళ్ళాల్సిందే, డైలీ తినాల్సిందే, మోషన్కి వెళ్ళాల్సిందే, హైజీనిక్గా చూసుకోవాల్సిందే, ఇది కామన్. దీంట్లో ఫిజియాలజీలో ఇన్వాల్వ్ అవుతుంది. సో దీంట్లో మీరు ఎక్కువగా భయపడిపోయి దాన్ని స్కిప్ చేసి ఈ డాక్టర్ కొంతమంది పేషెంట్లు చాలా జాగ్రత్తగా వింటారు, తగ్గుతుంది, నెక్స్ట్ టైం సేమ్ ఫాలో అవ్వండి అని చెప్తాము. వాళ్ళు ఎలా అంటే ఫ్రెండ్స్కి సలహాలు ఇస్తుంటారు, మా డాక్టర్ ఇలా చేశాడు నాకు తగ్గింది, ఫాలో అవ్వండి. అది ఫాలో అయ్యి తగ్గనప్పుడు సరే తగ్గలేదు కదా మళ్ళీ అదే డాక్టర్కి వెళ్ళి కన్సల్ట్ అవుదామని ఉండేది. వాళ్ళు మళ్ళీ దానికి ట్రీట్మెంట్స్ వెతుక్కుంటుంటారు. అది లీడ్స్ టు గ్రేడ్స్ పెరుగుతూ పోతుంటాయి. ఓకే, ఇక్కడ మేజర్ అంటే తప్పు. ఇది ఏమి కాంప్లికేటెడ్ కాదు, బట్ మీరు దాన్ని కాంప్లికేట్ చేసుకొని వస్తున్నారు డాక్టర్ దగ్గరికి. ఓకే, దానివల్ల ట్రీట్మెంట్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.